సో అందరూ కూడా ముందుగా ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేటెస్ట్ జాబ్స్ 2025 తెలుగు అని ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి మీరు ముందుగా జాయిన్ అవ్వండి. అక్కడ టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి వాట్సాప్ ఛానల్ లింక్ అనేది. నెక్స్ట్ ఎందుకు అని అంటే మనం ఇప్పటి నుంచి వీడియో చేయకుండా డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అనేది అందులో షేర్ చేస్తాం అనమాట. అందుకే మీరు జాయిన్ అయితే మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చండి. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది తమ్నెల్లో చూసే ఉంటారు కదండి. ఈమెయిల్స్ సెండింగ్ జాబ్స్ అండి. మీరు హ్యాపీగా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకోవచ్చు, రిమోట్ లాగా చేసుకోవచ్చు. మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. స్కిల్స్ ఏంటి అనేవి మీరు రిజ్యూమ్లో ఎలా పెట్టుకోవాలి స్కిల్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు చేయాల్సిన వర్క్స్ ఏంటి, మీరు వర్క్ ఎలా చేస్తారు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపెనీ నేమ్ వచ్చేసి క్రేజీ హెచ్ఆర్ అండి. కంపెనీ నేమ్ వచ్చేసి నేను కంప్లీట్ డీటెయిల్స్ కానీ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో షార్ట్లీగానే ఉంటుందండి, మొత్తం చూడండి. సో ఇక్కడ మనం ముందుగా టైటిల్ చూసుకుందామండి. టైటిల్ ఇంకా కంపెనీ నేమ్ వచ్చేసి క్రేజీ హెచ్ఆర్ అండి. కంపెనీ నేమ్ వచ్చేసి ఈమెయిల్ చాట్ సపోర్ట్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ ఉంటుంది, మీకు కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటుందండి. మీరు హ్యాపీగా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకోవచ్చు. ఇంకా లొకేషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లెస్ దెన్ 1 ఇయర్ అండి. మీకు ఎక్స్పీరియన్స్ లెస్ దెన్ 1 ఇయర్ ఉన్నా సరిపోతుంది. మీరు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా చూసుకోవచ్చు. మనం స్కిల్స్ అనేవి చూసుకుందామండి. స్కిల్స్ చూడండి, ఎక్సలెంట్ రైట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, అటెన్షన్ టు డీటెయిల్, ఎంపతి, టైం మేనేజ్మెంట్, టెక్నికల్ ప్రొఫిషియన్సీ, ఎబిలిటీ టు మల్టీ టాస్క్ అండి. ఇందులో మీరు ఏవైనా 3 స్కిల్స్ అనేవి మీ రిజ్యూమ్లో అప్డేట్ చేసుకోండి. ముందుగా అప్డేట్ చేసుకొని లేటెస్ట్ రిజ్యూమే మీరు ఇవ్వాలండి. ఇక్కడ ఈ స్టార్ ఉన్నాయి కదా, అవి మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. అంటే మీకు ఆ స్కిల్స్ గురించి ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు పెట్టుకోవద్దు. మీకు కొంచెం ఇప్పుడు రైట్ అండ్ కమ్యూనికేషన్ అంటే మనకి వస్తుంది కదా, మీరు కంటెంట్ని కొంచెం ఇలా రాయగలగాలి మీరు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఇలా ఉండాలి మీకు. ఉన్నవాళ్ళు పెట్టుకోండి ఖచ్చితంగా. మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయండి. ఇంకా కంపెనీ ఓవర్వ్యూ కూడా ఇచ్చారు. కంపెనీ గురించి మీరు చదువుకోవచ్చు. ఇంకా జాబ్ ఓవర్వ్యూ చూసుకుందామండి. వీఆర్ సీకింగ్ ఏ డెడికేట్ ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ ప్రొఫెషనల్ ఫర్ ఏ ఫుల్ టైమ్ అండి. ఇంకా రిమోట్ పొజిషన్ ఉంటుంది. మీరు క్రేజీ హెచ్ఆర్ కంపెనీలో రిమోట్ పొజిషన్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. దిస్ రోల్ ఈజ్ సూటబుల్ ఫర్ ఫ్రెషర్స్ అండి. నేను చెప్పాను కదా, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. ఇంకా 0 to 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంకా ఇన్వాల్వ్స్ అసిస్టింగ్ క్లయింట్స్ త్రూ ఈమెయిల్ అండ్ చాట్ ఫ్రమ్ వేరియస్ లొకేషన్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీ, కోల్కతా, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నై అనమాట. అంటే మీరు ఈ లొకేషన్స్ వాళ్ళకి మెయిల్స్ సెండింగ్ చేయడం కానీ ఇలాంటి కస్టమర్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్ సర్వీస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ చూసుకున్నాము. ఎక్సలెంట్ రైట్ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్లీ రీసాల్వింగ్ క్లయింట్స్ ఇష్యూస్ అండ్ క్వైరీస్ అనమాట. ఇంకా మీకు స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ టు ఎన్ష్యూర్ ఏ పాజిటివ్ ఇంటరాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ క్రేజీ హెచ్ఆర్ క్లయింట్స్ అనమాట. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉండాలి మీకు. హై అటెన్షన్ టు డీటెయిల్ టు అక్యురేట్లీ అడ్రస్ కస్టమర్ ఎంక్వైరీస్ అండి. ఇంకా ఎంపతి ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అండర్స్టాండింగ్ క్లయింట్స్ అండి. ఇంకా చూసుకుందాం మనం ఇక్కడ టెక్నికల్ ప్రొఫిషియన్సీ, ఇక్కడ ఇంకా మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ ఉండాలి మీకు. ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో మీరు ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ టు క్రేజీ హెచ్ఆర్ క్లయింట్స్ అనమాట. మీరు మెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి క్రేజీ హెచ్ఆర్ కంపెనీ వల్ల క్లయింట్స్కి. ఎన్ష్యూరింగ్ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్లీ రిజల్యూషన్ ఆఫ్ క్వైరీస్ అనమాట. వాళ్ళ క్లయింట్స్ యొక్క డౌట్స్ని మీరు క్వైరీస్ని ఎప్పటికప్పుడు టైం టు టైం రీసాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా బిల్డ్ అండ్ మెయింటైన్ ఏ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రేజీ హెచ్ఆర్స్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ టు అసిస్ట్ యూజర్స్ ఎఫిషియెంట్లీ అండి, ఎఫెక్టివ్లీ. ఇంకా మీ రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఉన్నాయి. మెయింటైన్ అప్ టు డేట్ నాలెడ్జ్ ఆఫ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్స్ టు ఎన్హాన్స్ సర్వీస్ క్వాలిటీ అనమాట. మీరు ట్రెండ్లో ఉన్న ఇండస్ట్రీ ట్రెండ్స్ని అండ్ డెవలప్మెంట్స్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట, మెయింటైన్ చేస్తూ ఉండాలి.
సో అప్లికేషన్ ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అప్లై నౌ మీద క్లిక్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. క్విక్ అప్లై మీద క్లిక్ చేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. అప్లై నౌ మీద క్లిక్ చేద్దాము. చేసిన తర్వాత అప్లోడ్ యువర్ రెస్యూమ్ అని ఉంటుంది ఇక్కడ. దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా మీ రెస్యూమ్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ చూడొచ్చు మీరు పీడీఎఫ్ ఫైల్‌లో గాని, డాక్యుమెంట్‌లో గాని పెట్టుకొని ఉంటారు కదా! ఆ రెస్యూమ్ 10 ఎంబీ ఉండాలండి సైజ్ వచ్చేసి. సో, మీరు రెస్యూమ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలండి. ఫుల్ నేమ్ ఇచ్చేసి ఈమెయిల్ అడ్రెస్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. @gmail.com అని కూడా ఇవ్వండి. మీకు ఎర్రర్ ఉండదు. ఇంకా మొబైల్ నంబర్ ఇవ్వండి ఇక్కడ. మొబైల్ నంబరు మీ ఫుల్ నంబర్ కరెక్ట్‌గా ఇవ్వండి. మొబైల్ నంబరు ఇచ్చేసిన తర్వాత గెట్ అపాన్ వాట్సాప్ అని ఉంది కదా! దాని మీద రైట్ క్లిక్ పెట్టుకొని ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద కూడా రైట్ క్లిక్ పెట్టుకోండి. మీకు వాట్సాప్ అప్డేట్ అనేది ఖచ్చితంగా రైట్ క్లిక్ పెట్టుకోండి. పెట్టుకొని మీకు వాట్సాప్ పెట్టుకుంటే ఏంటి అనంటే మీకు అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో వస్తుంటాయన్నమాట. అన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎలా వస్తుందనేది చూద్దాము. సో, మీరు నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందని హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వండి ఇక్కడ. ఇక్కడ 12థ్ స్టాండర్డ్ కూడా ఉంది ఆప్షన్. మీరు పెట్టుకోవచ్చు. 10థ్ స్టాండర్డ్ కూడా ఉంది. మీది ఏదైనా పెట్టుకోండి. 12థ్ పెట్టుకుంటా నేను. నెక్స్ట్ సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ అని ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ అనేది ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ యువర్ ప్రీవియస్ ఆర్గనైజేషన్ అని ఉంది ఇక్కడ. ఇవ్వండి. టైప్ చేసుకోండి. ఆప్షనల్ అండి. మీరు ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఏవైనా ఆప్షనల్. మీకు ఆర్గనైజేషన్స్ కూడా ఆప్షనల్ అన్నమాట. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ రెడ్ కలర్‌లో స్టార్ గుర్తు ఉంటేనే మనకు అవి ఇంపార్టెంట్. లేనివి స్కిప్ చేయొచ్చన్నమాట మనం. ఇంకా వాట్ ఈస్ యువర్ కరెంట్ లొకేషన్ అని అడుగుతున్నారు. మీ కరెంట్ లొకేషన్ అనేది ఇవ్వండి. ఇంకా హౌ మచ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ డూ యూ హావ్ అని అడుగుతున్నారు ఇక్కడ. మీకు ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు 0 పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అప్ టు 3 డొమైన్స్ ఆర్ ఇండస్ట్రీస్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ అని అడుగుతున్నారు. మీరు ఏమైనా ఇండస్ట్రీస్‌లో వర్క్ చేసుంటే 3 అని పెట్టుకోండి ఇలా. ఆ నేమ్స్ అనేవి ఇవ్వండి. వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పెక్టెడ్ సాలరీ అని అడుగుతున్నారు పర్ మంత్. ఇవ్వండి. వాట్ ఈస్ యువర్ కరెంట్ సాలరీ అని అడుగుతున్నారు. ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ అని అంటున్నారు. ఇవ్వండి. ఇమ్మీడియేటా 1 మంతా మీరు ఎన్ని డేస్‌లో వర్క్ చేస్తారు అనేది ఇవ్వండి. అదర్ జాబ్ ప్రిఫరెన్స్ వచ్చేసి హైబ్రిడ్, రిమోట్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. సెలెక్ట్ చేసుకోండి. షేర్ యువర్ జెండర్ అని అడుగుతున్నారు. ఇవ్వండి. వాట్ ఈస్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అని అడుగుతున్నారు. ఇస్తే ఇవ్వండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. అన్నీ ప్రాపర్‌గా ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో, మీరు అన్నీ ప్రాపర్‌గా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి ఇంటర్ఫేస్ అనేది. యువర్ అప్లికేషన్ వాస్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.